వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. ఈ వీడియోలో ఇండియాలో ఉండే టాప్ బిజినెస్ స్కూల్స్ ఏంటో చూద్దాం. లాస్ట్లో అడ్మిషన్ క్రైటీరియా ఏంటో కూడా చూద్దాం ఆ బిజినెస్ స్కూల్స్కి. ఇవి టాప్ స్కూల్స్ అని చెప్పేదానికి ప్రూఫ్ ఏంటి అంటే దానికి లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వరల్డ్లో ఉండే టాప్ బిజినెస్ స్కూల్స్ లిస్ట్ అది. అందులో నుంచి ఇండియాలో 14 బిజినెస్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఐఐఎం బెంగళూరు, సెకండ్ ప్లేస్లో ఐఐఎం అహ్మదాబాద్ గుజరాత్లో, థర్డ్ ప్లేస్లో ఐఐఎం కలకటా వెస్ట్ బెంగాల్లో, ఫోర్త్ ప్లేస్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో, ఫిఫ్త్ ప్లేస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం కోజికోడే కేరళలో, సిక్స్త్ ప్లేస్లో ఐఐఎం ఇందోర్ మధ్యప్రదేశ్లో, సెవెంత్ ప్లేస్లో ఐఐఎం లక్నో ఉత్తరప్రదేశ్లో, ఎయిత్ ప్లేస్లో ఐఐఎం ఉదయ్పూర్ రాజస్థాన్లో, నైన్త్ ప్లేస్లో జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జంషెద్పూర్ జార్ఖండ్లో, 10th ప్లేస్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో, 11th ప్లేస్లో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో, 12th ప్లేస్లో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో, 13th ప్లేస్లో మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గుర్గాన్ హర్యానాలో, 14th ప్లేస్లో సోమియా విద్యా విహార్ యూనివర్సిటీ ముంబై మహారాష్ట్రలో. సో దీస్ ఆర్ ద టాప్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు వీటికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఒక్కో బిజినెస్ స్కూల్కి కొంచెం మారుతూ ఉంటుంది. బట్ బ్రోడ్గా చెప్పాలంటే ఫస్ట్ మీకు తెలిసి ఉండొచ్చు క్యాట్ ఎగ్జామ్లో మీకు వచ్చే స్కోర్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ వెయిటేజ్ దానికే ఉంటుంది, లైక్ మోర్ దెన్ 50%. ఇంకా రిమైనింగ్ 40% ఏదైతే ఉంటుందో అందులో మీ 10th మార్క్స్ చూస్తారు, 12th మార్క్స్ చూస్తారు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి కంపెనీలో జాబ్ చేశారు, అందులో ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా, ఆ కంపెనీలో ఎలాంటి రోల్స్లో జాబ్ చేశారు, అండ్ ఇంటర్వ్యూలో మీ పర్సనాలిటీ, మీ ఇంటెలిజెన్స్ మొత్తం టెస్ట్ చేస్తారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ తీసుకొని అండ్ లైఫ్లో మీకు ఏమన్నా అచీవ్మెంట్స్ ఉంటే అవి కూడా తీసుకుంటారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అవి కూడా తీసుకుంటారు. ఇట్లాగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకొని సెలక్షన్ ఉంటుంది. బట్ మెజారిటీ వెయిటేజ్ క్యాట్ ఎగ్జామ్లో వచ్చే పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. సో మీకు 98, 99% రావాలి జస్ట్ జేఈఈ మెయిన్స్లో లాగా. క్యాట్ ఎగ్జామ్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇందులో నుంచి 34 క్వశ్చన్స్ ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, ఇందులో నుంచి 32 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇందులో నుంచి 34 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి బోత్ ఎంసీక్యూ అండ్ నాన్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మొత్తం చూస్తే ఒక 3 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ మీకు ఉండాలి సెలెక్ట్ అవ్వాలి అంటే. నెంబర్ 1 మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఇది వర్బల్ ఎబిలిటీకి హెల్ప్ అవుతుంది అండ్ మీ ఇంటర్వ్యూలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 2 మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ బాగుండాలి. ఇది రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఈ 2 సబ్జెక్ట్స్కి హెల్ప్ అవుతుంది. నెంబర్ 3 క్రిటికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ బాగుండాలి. ఇది మీ జాబ్లో మీ కెరీర్ గ్రోత్ బాగుండేదానికి అనలిటికల్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్ బాగుండాలి. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఎట్లా మాట్లాడతారో దానికి కూడా మీ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చెప్పాలి అంటే నెంబర్ 1 క్యాట్ ఎగ్జామ్ ఎక్సలెంట్గా రాయాలి. నెంబర్ 2 ఇంటర్వ్యూ హిట్ అవ్వాలి. నెంబర్ 3 మీ లైఫ్లో అండ్ కెరీర్లో ప్రాక్టికల్ అచీవ్మెంట్స్ ఉండాలి చాలా. నెంబర్ 4 10th అండ్ 12th మార్క్స్ కూడా బాగుండాలి. ఒకవేళ 4th సరిగ్గా లేకపోయినా టైం అయిపోయింది, ఇంకా మనం దాన్ని మార్చలేం. కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ 3 క్యాట్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అండ్ మీ లైఫ్లో అండ్ కెరీర్లో చాలా ప్రాక్టికల్ అచీవ్మెంట్స్, ఈ 3 బాగుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోవచ్చు. బట్ కాంపిటీషన్ చాలా హై ఉంటుంది. సో మీరు ది బెస్ట్గా ప్రిపేర్ అయితే ఒక ఎంబీఏ కాలేజ్లో కాకపోతే ఇంకో ఎంబీఏ కాలేజ్లో సెలెక్ట్ అయిపోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు తెలుగు బిజినెస్ ఛానల్ ఫర్ మోర్ బిజినెస్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. But now you're a willing victim. My friends already told me, but I don't wanna listen.